ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. చూడండి ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఇది నాన్న నీకు వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు అంటే నీ జీవితంలో నీవేదో నమ్మకత్వమును కోల్పోతూ ఉన్నావు కనుక ఆ నమ్మకత్వమును కోల్పోకుండా దేవుని అడుగుజాడలలో నడుస్తూ దేవుని నుంచి పరిపూర్ణమైన నమ్మికను గనుక నీవు సంపాదించినట్లయితే నీ జీవితం ఎంతో ఫలభరితముగా ఉండబోతోంది. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. చూడండి నేస్తమా, నీకు ఇది నాన్న జీవాధిపతి అయిన దేవాది దేవుడు అప్పగించిన పని చాలా చిన్న పని అని నీవు నిర్లక్ష్యం చేస్తూ అపనమ్మకముగా ఉంటూ పనిపై శ్రద్ధను లేకుండా నీవు జీవిస్తూ ఉన్నావేమో ఒక్కసారి యోచించు. ఎందుకంటే దేవుడు నీకిచ్చిన పని చిన్నదే అయి ఉండొచ్చు, కానీ నీకిచ్చే జీతము మాత్రము చాలా పెద్ద జీతమై ఉంటుంది. ఎందుకంటే ఎంత పనిచ్చినా, ఎన్ని గంటలు పనిచ్చినా, ఎన్ని సంవత్సరములు పనిచ్చినా నీకు శాశ్వతమైన బహుమానమునిచ్చుట మాత్రమే దేవుని సంకల్పమై ఉంది, దేవుని చిత్తమై ఉంది. ఈ కొంచెములో నువ్వు నమ్మకముగా ఉండు, ఎక్కువలోనూ కూడా నమ్మకముగా ఉండే స్వభావమును కలిగి ఉన్నావని మహోన్నతుడైన దేవాది దేవుడు నిన్ను అనేకమైన వాటి మీద అధికారినిగా నియమిస్తారు. కనుక నీ విశ్వాస్యతను కనపరుచుకొనుట, నీ నమ్మకత్వమును దేవునికి కనపరుచుకొనుట, దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ బ్రతుకుట నీకెంతో ఆవశ్యకమై ఉంది. ఎందుకంటే ఈ దినాన్ని నీవు జీవిస్తున్న జీవితమే, నీ వేస్తున్న అడుగులే నీకు ఉన్నతమైన బహుమానమును ఇవ్వడానికి ఒక కారణముగా ఉండబోతూ ఉన్నవి. కనుక నేస్తమా, అన్యాయముగా కొంచెములో అన్యాయముగా ఉంటే వాడు ఎంతటి ఉన్నతమైన పనిలో అయినా కూడా ఆ అన్యాయాన్నే వాడు వెదజల్లుతాడు. కాబట్టి ఇప్పుడు నీవు నాకేమి పని ఉంది, నాకేమి పని లేదు, నాకు సరైన సంపాదన లేదు, నా జీవితం అంతా అతలాకుతలముగా ఉంది, ఎందుకో సరిపడని జీవితము నేను జీవిస్తూ ఉన్నాను అని వాపోతూ ఉన్నావా నేస్తమా? ఏమీ పర్వాలేదు. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఈ కొంచెమును నీవు సంతోషంగా స్వీకరించు. ఈ కొంచెము పనిలో నీవు సంతోషముగా చెయ్యి, నమ్మకముగా చెయ్యి. దేవుడు నీకు ఉన్నతమైన ఆశీర్వాదములనే ఇస్తారు. నీవు చేసిన పని, నీవు చూపించిన నమ్మకత్వము చాలా కొద్దిగానే ఉంటుంది, కానీ దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదం మాత్రం చాలా ఘనముగా ఉంటుంది, చాలా ఉన్నతముగా ఉంటుంది. కాబట్టి దేవుని మాటల యందు నీవు ఆసక్తిని నిలిపి దేవుని న్యాయ విధులను అనుసరిస్తూ జీవించడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు తప్పకుండా నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. కరుణ కలిగిన దేవుడా, నాయన మీరిచ్చిన ఆ చిన్న పనిలో, కొద్దిపాటి నాయన పనిలో నాయన ఉన్నతమైన నమ్మికను నాయన ప్రదర్శించగలిగి జీవించగలిగే ఆ జ్ఞానమును నాయన మీ బిడ్డకు అనుగ్రహించండి. మీ నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకునే ఆ యోగ్యతను ప్రసాదించండి దేవా. మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాం. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన శోధనల నుంచి విడుదల కలుగు చేయండి దేవా. మీకు వందనములు తండ్రి. ఆయన అనారోగ్యముల నుంచి విడుదల, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగు చేయండి నాయన బిడ్డలకి మంచి భవిష్యత్తును ప్రసాదించమని ప్రాధేయపడుచున్నాము. పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించి దీర్ఘాయుష్నిచ్చి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.